రేవంత్ మంత్రుల శాఖలపై క్లారిటీ ఇచ్చారు. పాత మంత్రుల శాఖలు మారుతాయనే ప్రచారానికి చెక్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయిస్తామన్నారు. సీఎం రేవంత్ ప్రకటనతో కీలకమైన హోం, మున్సిపల్, విద్యా శాఖలు ఎవరికిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రుల పోర్ట్ఫోలియోలపై హైకమాండ్ వ్యూహం ఏంటి, సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారు, ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్తగా ఎంపికైన మంత్రుల శాఖలపై రేవంత్ కి క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు. ఒక విషయం మీద రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ మంత్రుల పోర్ట్ఫోలియోలు చేంజ్ చెయ్యను, డిస్టర్బ్ చెయ్యను అని చెప్పి. ఇది హైకమాండ్ అల్టిమేట్ గా తీసుకున్న నిర్ణయం. మొదటి నుంచి ఈ వ్యూహం లేదు. ఎందుకంటే ఇదే గనక మొదటి రోజు ఉంటే ఆదివారం సాయంత్రమే పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్ అయిపోయేది. ఆదివారం మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ తన దగ్గర శాఖలు మాత్రమే ఇవ్వదలుచుకుంటే గనక మొదటి రోజు ఇక్కడ దాకా ఎక్సర్సైజ్ అయ్యేది కాదు. బట్ సోమవారం ఢిల్లీ వెళ్లడం, ఆ తర్వాత నిన్న సాయంత్రం బట్టిని ఉత్తమ్ను ఢిల్లీ రమ్మనడం, ఇవన్నీ వెళ్లిన తర్వాత అల్టిమేట్ గా ఏం డిసైడ్ అయిందంటే ఇక పాత పోర్ట్ఫోలియోలు మంత్రులు ముట్టుకుంటే గనక మళ్ళీ లేనిపోయిన అసంతృప్తి వస్తుంది. అంటే మంత్రివర్గ విస్తరణ జరిగినా పెద్దగా అసంతృప్తి రాలేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంటే రచ్చ రంబోలానే. ఎవరు కూడా ఇంతవరకు హైకమాండ్ కు వ్యతిరేకంగా లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడలేదు. అది నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి గాని, మహేష్ కుమార్ గౌడ్ గాని, హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గాని విజయం అని చెప్తాను. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంటే అది రాజశేఖర రెడ్డి సమయంలో కూడా జానారెడ్డి చేసి దివాకర్ రెడ్డికి 2009లో ఇవ్వలేదు. 2004లో ఇవ్వకపోతే పి జనార్దన్ రెడ్డి గాని, మరీ శశిధర్ రెడ్డి గాని తీవ్రంగా వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేసి బహిరంగంగా రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉంది. సో రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తికే మంత్రివర్గ విస్తరణలో అసంతృప్తి అన్నది తగిలింది. ఇక రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో అయితే మనం చూసాం. బట్ ఈసారి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఎవరైతే ప్రేమ్ సాగర్ మంత్రివర్గంలో ఆశించారో వాళ్ళు బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇవాళ ఫస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రులు ఉంటేనే అధికారం కాదు, నేను ప్రజల సమస్యల కోసం పోరాడతాను అని చెప్పారు అని ట్వీట్ ఆయన చేశారు. అంతే తప్ప ఇంకా వేరే మాట్లాడలేదు. ఇప్పుడు నిన్న ఉన్న ఢిల్లీలో జరిగిన హడావిడి చూస్తే అసలు రేవంత్ కేబినెట్ లోని మంత్రుల శాఖలని పూర్తిగా మారబోతున్నాయనే ప్రచారం జరిగింది. మరి కేవలం 3 కొత్త వారికి శాఖలను కేటాయిస్తున్నారు కదా, అంటే ఇలా చూడొచ్చు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ దానికి లభించలేదు. పోర్ట్ఫోలియోస్ ఇది కేబినెట్ ఎక్స్పాన్షన్ తప్ప కేబినెట్ రీషఫుల్ కాదు. అంటే శాఖల మార్పులు జరిగితే కొత్త తలనొప్పులు వస్తుందని అధిష్టానం ఎందుకంటే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఉంది, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ సెంటర్ లో ఉంటాను. మన దగ్గర మున్సిపల్ మంత్రిగా మున్సిపల్ మంత్రి అని మన దగ్గర పిలుస్తున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ ఉంది, లా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా హోంశాఖ ఎవరికి ఇవ్వాలి? ఫైనాన్స్ నుంచి బట్టిని మార్చాలా? హోంశాఖ ఉత్తమ్కి ఇస్తారు. ఇట్లా రెవెన్యూ శాఖ చేంజ్ చేయాలి. ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. బట్టి శాఖ మారుస్తారు, ఉత్తమ్ శాఖ మారుస్తారు, ఇంకా వేరే వాళ్ళ శాఖలు మారుస్తారు. ఇట్లా చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. దానికి తగ్గట్టు రేవంత్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు, మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. వీళ్ళందరితో సమావేశమైన తర్వాత అల్టిమేట్ గా తేల్చింది ఏంటంటే ఇంత డీటెయిల్ గా డిస్కస్ చేసిన తర్వాత ప్లస్ బట్టి ఉత్తమ్ను కూడా ఢిల్లీకి పిలిచిన తర్వాత హైకమాండ్ ఏమనుకుందంటే ఇప్పుడు అనవసరంగా ఈ మంత్రివర్గ విస్తరణ 3 యాడ్ చేసిన తర్వాత పెద్దగా అసంతృప్తి లేదు, ఎవరో బహిరంగంగా మాట్లాడలేదు. మళ్ళీ శాఖలకు సంబంధించి ఉంటే ఆల్రెడీ కేబినెట్ లో ఉన్న వాళ్ళు అసంతృప్తి రావచ్చు, బట్టిలో అసంతృప్తి రావచ్చు, ఉత్తమ్లో అసంతృప్తి మారవచ్చు. ఒక వాదన ఉండేది, బట్టి విక్రమార్కను ఫైనాన్స్ నుంచి మారుస్తారు, ఆర్థిక శాఖ నుంచి మారుస్తారన్న ఆర్గ్యుమెంట్ బలంగా వినిపించింది. ఎందుకంటే చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లు ధర్నా చేశారు, బిల్లులో మాది శాంక్షన్ కావట్లేదు అని చెప్పి. ఆయనేమో ట్రాన్స్పరెన్సీ ఉంది అని చెప్తున్నారు బిల్లుల శాంక్షన్ విషయంలో, కానీ ఆరోపణలు అయితే ఫైనాన్స్ మినిస్ట్రీలో చాలా వచ్చాయి. సో ఆయన శాఖ మారుస్తారని వచ్చింది. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్ట్రీ ఇస్తారు, ఆయన గతంలో హోమ్ మినిస్ట్రీ ఆశించారని చెప్తున్నారు. ఆయన అనునయులేమో ఆయన హోమ్ మినిస్ట్రీ ఎప్పుడు కూడా అనుకోలేదు. హోమ్ మినిస్ట్రీ అంటే పెద్దగా పవర్లెస్,
గతంలో హోమ్ మినిస్ట్రీ ఒక విషయం చెప్పుకోవాలి, గతంలో హోమ్ మినిస్ట్రీ పవర్ఫుల్ స్పందన, బట్ ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ నాట్ ఎట్ ఆల్ పవర్ఫుల్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ముఖ్యమంత్రి దగ్గర ఉంది, ఇంటెలిజెన్స్ చీఫ్ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు హోమ్ మినిస్ట్రీ ఏం చేసుకోను? సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఇస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే చాలా వింగ్స్ ఉన్నాయి సెంట్రల్ హోమ్ మినిస్టర్ దగ్గర. నార్త్ ఈస్ట్ స్టేట్స్, జమ్మూ కాశ్మీర్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లు, రాష్ట్రాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఇన్ని వింగ్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆల్సో రిపోర్ట్స్ టు ఐబీ చీఫ్ ఆల్సో రిపోర్ట్స్ టు హోమ్ మినిస్టర్. బట్ ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే 2009లో సబితా ఇందారెడ్డిని తొలిసారి, అప్పుడు జానారెడ్డి ఫస్ట్ టర్మ్ లో హోమ్ మినిస్టర్ ఉన్నారు, సెకండ్ టర్మ్ లోనే సబితా ఇందారెడ్డిని హోమ్ మినిస్టర్ గా రాజశేఖర రెడ్డి నియమించారు. అప్పుడు ప్రజా భద్రతా కమిటీ చైర్మన్ గా కేవీపీ రామచంద్రరావుని పెట్టారు. అప్పుడే ఆ తేడా వచ్చేసింది. ప్రజా భద్రతా కమిటీ చైర్మన్ కేవీపీకి ఇచ్చిన తర్వాత ఇంకా సబితా ఇందారెడ్డి చేతిలో ఏముంటుందని. సో హోమ్ మినిస్ట్రీ అనేది ఇప్పుడు పవర్లెస్ అయింది. అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ చిట్ చాట్ లో అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఏంటంటే ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్ మాత్రమే, నా దగ్గర ఉన్నాయి మాత్రమే కొత్త మంత్రులకు ఇస్తాను, పాతవి మార్చను అని క్లారిటీ ఇచ్చారు. సో ఆయన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, లా మినిస్ట్రీ, పశు సంవర్ధక శాఖ, మున్సిపల్ శాఖ, సోషల్ వెల్ఫేర్, ఇటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనతో పాటు అద్దంకి దయాకర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు చర్చలో.